నా పేరు శ్రీదేవి. మేము హయత్ నగర్‌లో ఉంటాం. వనస్థలిపురం నియరెస్ట్. హస్బెండ్ వచ్చి కేవీ సత్యనారాయణ. తను అప్లాస్టిక్ ఎనీమియాతో సఫర్ అవుతున్నారు ఫ్రమ్ 2010. ఫస్ట్ ఐ వాంట్ టు థాంక్స్ టు మేడం. మేడం హెల్ప్డ్ మీ ఎ లాట్ ఫైనాన్షియల్లీ అండ్ ఆల్ అదర్ థింగ్స్. ఎక్కడైతే హోప్ లేదనుకున్నానో లైఫ్‌లో, హోప్ అనేది మేడం ఇచ్చారు. అది పేషెంట్ వైజ్ అండ్ సపోర్టింగ్ ఆల్ ద థింగ్స్. ఎప్పుడైతే తనకి నేను సీఎంసీలో 2010లో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ అయింది. 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ రీలాప్స్ అయింది. మళ్ళీ ఏదైతే లైఫ్ లేదనుకున్న టైంలో మేడం నేనున్నాను హ్యాండ్ ఇచ్చారో దట్ ఈస్ బెటర్ ఫర్ మీ. అండ్ నెక్స్ట్ అక్కడ ఏదైతే సీఎంసీలో ఓన్లీ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేయాలన్నారు. బట్ మేడం ఓన్లీ స్టెమ్ సెల్ నో నీడ్ టు గో దేర్, బట్ ఓన్లీ బూస్టప్ చేసేసి వీ విల్ రికవర్ ఇట్ అన్నారు. అదే వేస్లో రికవరీ అయ్యింది. వీ విల్ థ్యాంక్స్. ఏదైతే 2011 నుంచి తన హై జీవీహెచ్డీతో ఫేస్ చేస్తున్నారు. విజన్ కంప్లీట్ జీరో అయిపోయింది. ఆ లెవెల్లో తనకి మేడం అనేది ఎక్కడ ఎన్ని హాస్పిటల్స్, టోటల్ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్, నేను హై హాస్పిటల్స్ విజిట్ చేశాను. నెంబర్ ఆఫ్ ఎవరైనా సరే ఒకటే అన్నారు, హోప్ లేదు హోప్ లేదు అన్నారు. మేడం అనే ఒక మెడిసిన్ త్రూ మేడం రికవరీ చేశారు. ఏదైతే ఉందో నేను 1 మంత్ మేడం స్టార్టింగ్ ఆ మెడికేషన్ చేసినప్పుడు ప్లేట్లెట్స్ డౌన్ అవుతాయి. నాకు భయం వేసింది. ఐఎమ్ డూయింగ్ సంథింగ్ రాంగ్గా మేడం అనేది నెగిటివ్ వచ్చింది. బట్ 1 మంత్ తర్వాత ఇట్స్ 100% మేడం ఈజ్ కరెక్ట్. ఆ ఫీల్డ్లో ఉన్న ఇప్పుడు తను కంప్లీట్ తన వర్క్ తను ఇండిపెండెంట్లీ చేసుకోగలుగుతున్నారు. నేను పద్మజ లోకిరెడ్డి, హిమటాలజిస్ట్, జూబ్లీ హిల్స్ అపోలో హైదరాబాద్లో చేస్తున్నాను అండి. నాతో పాటు సత్యనారాయణ గారు అనే పేషెంట్ ఉన్నారు. వారు ఫస్ట్ టైం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేశారు 2010లో. ఆ తర్వాత రిలాప్స్ అయింది. రిలాప్స్ అయినప్పుడు సిఎంసిలో చేయించుకున్నారు. అక్కడ సెకండ్ ట్రాన్స్ప్లాంట్ చేద్దాం అన్నప్పుడు వాళ్ళు హైదరాబాద్లోని వనస్థలిపురంలో ఉంటారు కాబట్టి ఇక్కడ వచ్చి కన్సల్ట్ చేయడం జరిగింది. దెన్ వీ థాట్ డోనర్ ఇంకా పోలేదు కంప్లీట్గా, ఆ పాత డోనర్నే బూస్టప్ చేద్దామని ప్లాన్ చేసాము. సో వీ డిడ్ అ సెకండ్ ట్రాన్స్ప్లాంట్ విత్ స్టెమ్ సెల్ బూస్ట్ అండ్ సమ్ ఇమ్యూనో సప్రెషన్ అది ఇచ్చేసి రికవర్ చేసాము. సో బ్లడ్ కౌంట్స్ అంతా నార్మల్ అయింది. ఆయనకి ఫుల్ డోనర్ ఉన్నారు. ఇంకొక బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఆయనకి విజన్ చాలా ప్రాబ్లం అయిపోయింది. చాలా హాస్పిటల్స్ తిరిగారు. ఇనీషియల్గా చాలా డిఫికల్ట్గా ఉండే డయాగ్నోస్ చేయటము. సెంటర్ ఆఫ్ ఐ, మల్టిపుల్ ఐ స్పెషలిస్టుల దగ్గర కలిశారు. మల్టిపుల్ ఐ ఇన్స్టిట్యూషన్స్లో చూపించారు. ఆయనకి రేర్ ఫామ్ ఆఫ్ ఐ జీవీహెచ్డి అనేది వచ్చింది ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత. అంటే ఆయన కార్నియా మీద అన్ని కొత్త కొత్త చిన్న బ్లడ్ వెసల్స్ ఫామ్ అయ్యి చూపు అనేది మందగించింది. టు అన్ ఎక్స్టెంట్ ఆయనకి వేరే వాళ్ళ హెల్ప్ అవసరమయ్యేంత అవసరమైంది. తర్వాత మనము న్యూ మెడిసిన్స్ ఉన్నాయి కొన్ని, అవి స్టార్ట్ చేసినాక దాని రిస్క్ అండ్ బెనిఫిట్స్ బేరీజు వేసుకుని ఒక 4 నెలల తర్వాత ఇప్పుడు ఆయన సొంతగా చూడగలుగుతున్నారు. అది ప్లేట్లెట్స్ నార్మల్ అయ్యి చాలా రోజులైంది. అయినా కూడా ఈ జీవీహెచ్డి వల్ల ఆయన చూడలేకపోయారు. కార్నియా మీద అంతా కంప్లీట్ ఒక పొరలాగా ఫామ్ అయిపోయి ఇప్పుడు అది ఆ బ్లడ్ వెసల్స్ వాటంతట అవే తగ్గిపోయి అండ్ సర్జరీ కూడా చేయలేమని చెప్పారు. సో నౌ ఇట్ ఈస్ ఆల్ బెటర్. సో మెయిన్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదంటే అంత చాలా రేర్ జీవీహెచ్డి కంప్లీట్గా మంచిగా ఈ పేషెంట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వటము, సెకండ్ ట్రాన్స్ప్లాంట్ అవసరం లేకుండా స్టెమ్ సెల్ బూస్ట్ చేయటం, ఇవన్నీ కొత్త విధానాలు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో. చాలా లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఇవ్వటము, పేషెంట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయటము, నాట్ జస్ట్ ఒక్క ట్రీట్మెంట్ బ్లడ్ కౌంట్ ఇంప్రూవ్ కాకుండా ఇవన్నీ చూడటం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది పేషెంట్ ఇంప్రూవ్మెంట్ గురించి. థ్యాంక్ యూ.